నీకున్న దాన్ని కోల్పోయావనుకోండి, నీకున్న భక్తి జీవితం, నీకున్న ప్రార్థనా జీవితం, నీకున్న దర్శనము, నీకున్న విశ్వాస జీవితం, నీకున్న ఉపవాసపు అనుభవాలు, ఇవన్నీ కోల్పోతే నీ జీవితం భ్రష్టు పట్టినట్లు అయిపోతూ ఉంటాయి. శ్రమలు వస్తూ ఉన్నాయి, శోధనలు వస్తున్నాయి. ఇన్ని సంవత్సరాలలో దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం ఎలా ఉన్నదో, దేవుడు యోసేపునకు ఏ ధన్యత అనుగ్రహించి, యోసేపునకు ఏ కాలం అనుగ్రహించి ఈ కళ ద్వారా పగై ఉన్నారో, ఒక కళ భావం చెప్పగలిగిన ద్వారా అందరి సమూహాన్ని యోసేపు ఎదుట మోకరిల్లునట్లుగా దేవుడు చేశాడు. నీకు ఇచ్చిన ప్రార్థనా జీవితం, నీకు ఇచ్చినటువంటి విశ్వాస జీవితం, నీకు ఇచ్చినటువంటి నడిపింపు, ఇవన్నీ ఏమైపోతున్నాయి? రాను రాను సన్నగిల్లిపోతున్నాయి, రాను రాను పోతున్నాయి. ప్రార్థనా జీవితం లేదు. ప్రార్థనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత లోక సంగతులకి ఇవ్వబడుతుంది. ప్రార్థనకి ఇవ్వాల్సినటువంటి సమయం లోకమైన విషయాలకు ఇవ్వగలుగుతున్నాం. యోసేపు తన జీవితంలో